పోలీస్ స్టేషన్ సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద ఓ కారును తనిఖీ చేసిన పోలీసులకు 300 కేజీల గంజాయి పట్టుబడింది. సిఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం పాడేరు నుంచి చోడవరం మీదుగా విశాఖకు కారులో గంజాయి రవాణా అవుతుందన్న ముందస్తు సమాచారంతో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా వస్తున్న కారును పెట్రోల్ బంక్ వద్ద ఆపి తనిఖీ చేయగా 13 లక్షల విలువైన గంజాయి పట్టుబడింది. కోరాఫుట్ కు చెందిన అనంత పాంగి, కిముడు, నిరంజన్ ను అదుపులోకి తీసుకుని కారు, గంజాయి పాకెట్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సిఐ చెప్పారు. తనిఖీల్లో ఎస్ఐలు సూర్యనారాయణ, శేఖర్ సిబ్బంది పాల్గొన్నారు. ఉదయం 8 గంటల సమయంలో చోడవరం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డి శేఖరం గారికి రాబడినటువంటి సమాచారం మేరకు మధ్యవర్తులతో కలిసి గంజాయి అక్రమ రవాణా అవుతుంది, వాహనంలో వస్తున్న పాడేరు వైపు నుంచి వస్తున్న వాహనంలో వస్తుందని తెలిసిన సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఏపీ 31 CE 6567 అను నెంబర్ గల మహేంద్ర XUV 500 వెహికల్ ఆపడం జరిగింది. అందులో ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడం జరుగుతుంది. వెంటనే ఎస్ఐ గారు తన సిబ్బందితో మీడియాతో పాటుగా ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నాక వాళ్ళని విచారణ చేయగా గంజాయిని ఒరిస్సా నుంచి అక్రమంగా రవాణా చేస్తూ మహారాష్ట్ర తీసుకువెళ్ళడానికి అని చెప్పేసి వెళ్తున్నట్లుగా వాళ్ళు తెలియజేయడం జరిగింది. వాళ్ళ కారుని తనిఖీ చేయగా చెక్ చేయగా అందులో 150 ప్యాకెట్లు గంజాయి ఉంది. ఒక ప్యాకెట్ 2 కేజీలు గంజాయి ఉంది. మొత్తం 300 కేజీలు గంజాయి, అలాగే మహేంద్ర XUV 500 కారుని సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు వివరాలు అడుగుగా అతని పేరు అనంత పాంగి, ఒరిస్సా కోరాపుట్కు చెందిన వ్యక్తిగా తెలియజేశాడు. అలాగే రెండో వ్యక్తి కిముడు నిరంజన్, ఆయన కూడా కోరాపుట్ డిస్ట్రిక్ట్కి చెందిన వ్యక్తిగానే తెలియజేయడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా మహారాష్ట్రకు చెందినటువంటి దయానంద్ అనే ఒక వ్యక్తికి ఈ వాహనంలో మెటీరియల్ తీసుకెళ్ళి అప్పచెప్పడానికి అని చెప్పేసి ఒరిస్సా నుంచి వస్తూ చోడవరం పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నటువంటి పెట్రోల్ బంక్ వద్ద పోలీసులకి దొరికిపోవడం జరిగింది. దీని కాస్ట్ సుమారు 1 కేజీ 5,000 చొప్పున మొత్తం 300 కేజీలకు సంబంధించి 1,50,000 రూపాయలు, 15 లక్షలు. 300 కేజీలు ఇంటూ 5,000 రూపాయలు, మొత్తం 15 లక్షలుగా దీన్ని మేము FIRలో రాయడం జరుగుతుంది. ఓకే.